Hi guys, na పేరు ఇమ్రాన్ and you're watching Istra Data Labs YouTube ఛానల్. గైస్ ఈ వీడియోలో మనం నెస్టెడ్ ఇఫ్ ఇన్ పవర్ క్వెరీ గురించి తెలుసుకుందామండి. ఏం లేదు, ఈ నెస్టెడ్ ఇఫ్ ఫంక్షన్ మనం త్రూ ఎం కోడ్ రాసి మనం క్లియర్గా డిఫైన్ చేసుకుందాం. ఓకే, సో ఈ వీడియో మీరు చూస్తే బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో యూ విల్ గెట్ క్లారిటీ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ రైటింగ్ నెస్టెడ్ ఇఫ్ బై యూజింగ్ ఎం కోడ్ అండి. వెరీ ఈజీ మీకు చెప్తాను. ఫస్ట్ బిఫోర్ గోయింగ్ దట్ మనం సింటాక్స్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ సింటాక్స్ అర్థమైతే మనకి నెక్స్ట్ ఎలా రాయాలో కోడ్ అర్థమవుతుంది అనమాట. ఈ సింటాక్స్ చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు గమనించినట్లయితే ఈ సింటాక్స్ మనకి చాలా లాంగ్వేజ్లోకి సీలో కానీ జావాలో కానీ పైథాన్లో కానీ మేబీ సింటాక్స్ మారచ్చు, బట్ లాజిక్ ఈజ్ సేమ్ అండి. ఓకేనా, సో మ్యాక్సిమం మీరు ఏ ప్రోగ్రామ్ లాంగ్వేజ్లోనే మనకి సింటాక్స్ మారుతుంది, బట్ లాజిక్ అనేది సేమ్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఇదేం చేస్తున్నానంటే వైట్ బోర్డ్లో మీకు చూపిస్తాను క్లియర్గా అర్థమయ్యేలా. ఓకేనా, జస్ట్ ఫాలో చేస్తున్నానండి. ఓకే, లెట్ మీ టేక్ దిస్ వన్. యా, ఫైన్, గో. సో ఫస్ట్ కండిషన్ అయితే ఏదైతే ఇస్తామో మనం పాస్ చేస్తామో అది ట్రూ అయితే ఏ కండిషన్ అయితే కావాలో మనం రిజల్ట్ అది ఇక్కడ చేస్తాం. సో అది కాకపోతే ఇంకా నెస్టెడ్ ఇఫ్ అంటే ఏం లేదండి, ఇఫ్ ఇన్సైడ్ ఇఫ్ అనమాట. అంటే ఇఫ్ కండిషన్ మళ్ళీ ఇఫ్ అనమాట. ఓకే, సో వేరే కండిషన్ చెక్ చేసుకుంటుంది, దానికి రిజల్ట్ అది మనకి ఇస్తుంది అనమాట. తర్వాత వేరే కండిషన్ రిజల్ట్ ఏది కాకపోతే డిఫాల్ట్గా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సింపుల్ అండి, డోంట్ వరీ, నేను మీకు ఈజీ చూపిస్తాను. ఇక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు, బట్ ఎప్పుడైతే మనం కోడ్ రాయడం చూస్తామో మీకు ఈజీగా అర్థమైంది. సో ఫస్ట్ మనకి కండిషన్ చూద్దాం. ఇది కండిషన్ అనమాట. దిస్ ఇస్ ద కండిషన్ వీ నీడ్ టు సాల్వ్. అంటే యూనిట్ సోల్డ్ 300 ఆర్ బిలో కానీ ఉంటే కనుక ఈ షుడ్ ప్రింట్ లో. ఓకే, అంటే లో సేల్స్ అనమాట. 301 నుంచి 500 అంటే యావరేజ్, 501 నుంచి 15 అంటే మిడ్ యావరేజ్. ఓకే, 15 నుంచి 2000 ఉంటే 2500 అంటే గుడ్ అనమాట. ఓకే, సో 2501 కానీ ఏది ఎక్కువ ఉన్నా అది ఎక్సలెంట్ అనమాట. ఓకే, సో ఇది మనం ఒకసారి క్లారిటీగా మనం ఎం కోడ్తో రాద్దాం అనమాట. ఈ కండిషన్ యూస్ రాయాలి. సో ఖచ్చితంగా దీనికి ఒక సింపుల్ ఇఫ్ ఎల్స్ అయితే కాదు, ఎల్స్ ఇఫ్ అయితే యూస్ చేయాలి. ఎందుకంటే ఇట్ నీడ్స్ టు చెక్ మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో మనం ఇది డాక్స్ అయితే ఈజీగా రాసేయచ్చు, బట్ ఇక్కడ స్టిల్ వీఆర్ యూజింగ్ హియర్ ఎం కోడ్. ఎం కోడ్ ఎక్కడ రాస్తామండి, పవర్ క్వెరీ ఎడిటర్లో రాస్తాం. సో దట్స్ వై ఐఎమ్ యూజింగ్ హియర్ ట్రాన్స్ఫార్మ్ డేటా ఆప్షన్. ఓకే, సో ఇక్కడ మనకి ఈ కాలం మీద చేయాలని వీ నీడ్ టు వర్క్ ఆన్ దిస్ యూనిట్ సోల్డ్ కాలం మీద వీ హ్యావ్ టు వర్క్ అనమాట. ఓకే, సో ఫస్ట్ వీ నీడ్ టు క్రియేట్ ఏ కస్టమ్ కాలం. యాడ్ కాలం, క్రియేట్ ఏ ఎక్కడ ఉంది కస్టమ్ కాలం. ఓకే, సో కస్టమ్ కాలం అయితే క్రియేట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం ప్యూర్గా ఎం కోడ్ అయితే రాయాలి. సో కాలం నేమ్ ఇస్ యూనిట్ సోల్డ్ కేటగిరీ, ఎనీథింగ్ మీరు రాయొచ్చు. ఓకే, ఐఎమ్ రైటింగ్ యూనిట్స్ సోల్డ్ కేటగిరీ. ఓకే, క్లియర్. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం రాయాలి, ఫస్ట్ ఇక్కడ సింటాక్స్ చూడండి ఒకసారి. ఇప్పుడు సింటాక్స్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సింటాక్స్ ఏంటి, ఫస్ట్ ఇఫ్ కండిషన్ రాయాలి, దెన్ రిజల్ట్ వన్. ఇఫ్ కండిషన్ ఏంటి, ఇఫ్ ఆఫ్ యూనిట్ సోల్డ్ కదా, ఇఫ్ రాద్దాం. కండిషన్ దేని మీద చూస్తున్నాం మనం, యూనిట్ సోల్డ్ కదా, ఇదిగోండి యూనిట్ సోల్డ్. ఓకే, డబుల్ క్లిక్ చేయించాలి. ఓకే, సో యూనిట్ సోల్డ్ కండిషన్ ఇస్ అండి మనకు ఇక్కడ నోట్ ప్యాడ్కి రావాలి. ఓకే, 300 అంతకన్నా బిలో ఉంటే కనుక లో. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 300 ఉంటే కనుక దెన్ ఏమైనా ప్రింట్ అవ్వాలండి, దెన్ ఇట్ షుడ్ ప్రింట్ మీ లో. ఓకే, లో. ఓకే, దాని తర్వాత ఇక్కడతో అయిపోయింది. నెక్స్ట్ కండిషన్ కూడా చెక్ చేసుకోవాలి కదా, దాని అగైన్ వీ హ్యావ్ టు గో ఫర్ నోట్ ప్యాడ్. ఓకే, నెక్స్ట్ కండిషన్ ఈస్ 301 అండ్ 500 మధ్యలో ఉండాలి. దెన్ ఎల్సిఫ్ కదా మనకి నెక్స్ట్ ఏముంది మనకి ఇక్కడ, వీ హ్యావ్ టు యూస్ హియర్ ఎల్సిఫ్. చూసారా, ఫస్ట్ 300 ఇక్కడ కండిషన్ పాస్ చేసాము. 300 కన్నా తక్కువ ఉంటే కనుక దెన్ షుడ్ ప్రింట్ లో. ఓకే, మళ్ళీ నెక్స్ట్ కండిషన్ ఏంటి, 301 నుంచి 500. సో వీ హ్యావ్ టు యూస్ హియర్ ఎల్సిఫ్ అనమాట. సో మీరు అక్కడ సింటాక్స్ చూస్తే మీకు ఈజీగా మీరు రాసేస్తారు. ఓకే, ఎల్సిఫ్ మళ్ళీ ఏంటి కండిషన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 301 అండ్ యూనిట్ సోల్డ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 500. చూడండి, ఓకే 500 అయితే కనుక యూ షుడ్ ప్రింట్ దెన్ రాసి, ఎందుకంటే ఎల్స్ కదా, అదే ఆ కండిషన్ సాటిస్ఫై అయితే వాట్ యూ షుడ్ నీడ్ టు ప్రింట్, షుడ్ ప్రింట్ యావరేజ్. నెక్స్ట్ 501 to 1500 కదా, యావరేజ్. ఓకే, ఓకే, ఇక్కడ 5 అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎల్సిఫ్ ఇంకో కండిషన్ చూడాలి, ఇంకా మళ్ళీ లుక్ తిరగాలి కదా. ఎల్సిఫ్ యూనిట్ సోల్డ్. ఓకే, నెక్స్ట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 501, సారీ. ఓకే, అండ్ యూనిట్ సోల్డ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1500 ఈ మధ్యలో ఉంటే కనుక దెన్ ఏమైనా ప్రింట్ చేయాలి, దెన్ యూ షుడ్ ప్రింట్ హియర్ గుడ్. అంతేనా, యూ షుడ్ ప్రింట్ హియర్ దెన్ మిడ్ యావరేజ్. ఓకే, సారీ, మిడ్ యావరేజ్. ఏం లేదు, నేను ఎందుకు ఇన్ని కండిషన్ ఇస్తున్నా అంటే దాన్ని యూనిట్ క్లారిటీ అండర్స్టాండ్ అవ్వడానికి ఇంత లూప్స్ అయితే ఇస్తున్నాను. ఐ మీన్ ఇంత మల్టిపుల్ కండిషన్ ఇస్తున్నాను. అగైన్ దెన్ ఎల్సిఫ్ యూనిట్ సోల్డ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1501 అండ్ యూనిట్ సోల్డ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎంత అండి,
ఈక్వల్ టు 2000 అయితే కనుక ఓకే 2500 అయితే గుడ్ అయితే దెన్ ఇట్ షుడ్ ప్రింట్ గుడ్ ఓకే ఇంకా నెక్స్ట్ ఇంకేం లేదు కదా నెక్స్ట్ కండిషన్ ఏముంది చూడండి ఇంకా నెక్స్ట్ కండిషన్ ఈస్ ఓన్లీ దిస్ వన్ సో ఇక్కడ వచ్చేసింది ఇంకేదైనా అంటే 2500కి ఎక్కువ ఏదున్నా కానీ మనకి ఎక్సలెంటే చూడండి దెన్ ఇక్కడ మనకి దెన్ ఉండదు ఎల్స్ రాస్తాం ఎల్స్ ఎక్సలెంట్ సింపుల్ అని చూడండి మనం జస్ట్ సింపుల్ మనం ఇదే కోడ్ని జస్ట్ ఇక్కడ మనం ఏం చేసాం వి జస్ట్ యూజ్ దిస్ సింటాక్స్ అంటే ఈ సింటాక్స్ యూజ్ చేసుకుని మనం చేసాం చూడండి ఫస్ట్ 300 రాసాము ఈ రిజల్ట్ వచ్చింది 301 నుంచి 500 అయితే ఈ రిజల్ట్ 501 నుంచి 1500 అయితే ఈ రిజల్ట్ నెక్స్ట్ 1500 నుంచి 2000 కనుక ఈ రిజల్ట్ దెన్ 2501 ఏది ఎక్కువ ఉన్నా కూడా మనకి ఈ రిజల్ట్ ప్రింట్ అవ్వాలి అంటే ఎక్సలెంట్ ప్రింట్ అవ్వాలి సో అదే మనం ఇక్కడ ఇదే జస్ట్ మనం సింటాక్స్ ఫాలో చాలా అండి ఈజీగా రాసేయచ్చు క్లిక్గా ఓకే మీకు చూస్తే ఇది కొంచెం డిఫికల్ట్గా ఉండొచ్చు ఎవరైతే ఏం కోడ్ న్యూగా నేర్చుకుంటారు బట్ వెరీ ఈజీ చూసారు నేను చెప్పమంటారా అండి వెరీ ఈజీగా వీ హ్యావ్ క్రియేటెడ్ మనం ఒకసారి టెస్ట్ చేద్దామా టెస్ట్ చేయాలంటే ఏంటి 2500 ఎబో ఏదైతే ఉందో అది ఎక్సలెంట్ అయినా వస్తే అది మనకి కరెక్ట్గా వచ్చినట్టే సో యూనిట్ సోల్డ్ షుడ్ బి గ్రేటర్ దాన్ 2500 చూడండి ఇదిగోండి వేర్ ఇస్ యూనిట్ సోల్డ్ చూడండి సో 2500కి ఏదైనా ఎక్కువ ఉండాలి తక్కువ ఉండకూడదు చూసారా 2500కి విలువ ఏమీ లేదు సో మన కండిషన్ సాటిస్ఫై అయినట్టు ఇంకో కండిషన్ చూద్దామా లో అంటే ఏదైతే ఉందో అది 300 బిలో ఉండాలండి లో అయితే ఓకే లో అయితే 300 షుడ్ బి బిలో 300 అదే కదా మనం రాసిన కోడ్ యూనిట్ సోల్డ్ వేర్ ఇస్ యూనిట్ సోల్డ్ ఈ షుడ్ బి బిలో 300 చూసారా ఇట్లా సో ఆల్రెడీ 2 కండిషన్ సాటిస్ఫై అయిన ఎవరి కండిషన్ వెళ్ళిపోయినాం సాటిస్ఫై ఇలా మనం టెస్ట్ చేసుకోవాలి ఇలా మనం టెస్ట్ చేసుకొని మనం క్లియర్గా చూసారా పెద్ద కష్టమైన కోడ్ అయితే ఏమీ కాదు సింపుల్ కోడ్ బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సింటాక్స్ అనమాట ఇఫ్ ఎల్స్ ఇఫ్ దెన్ ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే ఏం లేదు మనం ఎల్స్ బదులు ఇక్కడ దెన్ వాడుతున్నామండి అంతే సింపుల్ ఓకే మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ఇఫ్లో మనకి ఎల్సిఫ్ అని మళ్ళీ యూజ్ చేస్తాం డాక్స్ మళ్ళీ ఇఫ్ రాస్తాం ఓకే డాక్స్ అనేది దెన్ బదులు మనకు కామా ఉంటుంది గమనించండి ఇక్కడ మనం ఎల్సిఫ్ అనేది నెక్స్ట్ ఇంకో ఇఫ్ రాస్తాం బట్ ఇక్కడ ఎల్సిఫ్ రాస్తున్నాం డాక్స్ కంపేర్ చేస్తాం ఓకే బట్ ఎం కోడ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఒక్కోసారి ఇంటర్వ్యూల్ దే గోన్ ఆస్క్ యూ టు రైట్ ద ఎం కోడ్ ఆల్సో సో దేర్ వే ఛాన్స్ ఆఫ్ ఆస్కింగ్ ఓకే అండ్ నెక్స్ట్ మనం ఏంటంటే ప్రాజెక్ట్లో కూడా ఒక్కోసారి ఎం కోడ్ ఒక్కోసారి 50% కూడా ఎం కోడ్ రాయాల్సి వస్తుంది అట్లీస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఎం కోడ్ కూడా చాలా ఇంపార్టెంట్ దట్స్ వై ఈ నెక్స్ట్ డిఫ్ మీద అయితే వీడియో చేశాను మీరు ప్రాక్టీస్ చేయండి అంటే ప్రాక్టీస్ చేస్తే ఇంకా అర్థమవుతుంది ఇంకా మీకు క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో